హాయ్ ఆడియన్స్, మీను ఎప్పుడొస్తుంది అని మీరు పెట్టిన కమెంట్స్ చూసి నేను తట్టబుట్టా సర్దుకుని మీకోసం హైదరాబాద్ వచ్చేసాను. మరి నా కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అబ్బా ఏంటి బావా, ఇది సబ్స్క్రైబ్ నోటే, ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అవును కదా ఆడియన్స్, ఇంకా మన ఫన్మోజీ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే వీడియో ఎప్పుడొచ్చినా మీకు తెలియడం కోసం కింద గంట సింబల్ కూడా నొక్కండి. వాళ్ళు నొక్కుతారులే గాని నువ్వు ముందు పద. బావా ఏంట్రా నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తున్నాడంటే ఎంత లేట్ గా నా స్టేషన్ కి వచ్చేది? నేను తల్లి ఇంకా రెడీ అయితే కాలేజీకి బయలుదేరతాం. నేను రెడీ అయిపోయాను నాన్న. ఇప్పుడే తిన్నారు కదా, కొంచెం బ్రష్ తీసుకోండి, మధ్యాహ్నం చూసి బయలుదేరతాం. ఇప్పటికిప్పుడు కాలేజీ సీట్ అంటే ఎవడెత్తాడు అంకుల్? పోనీ నాలా మీకేమన్నా కాలేజీ ప్రిన్సిపల్ తో రేపో కాలేజీలో జాబు ఉందా? అంకుల్ ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా అంకుల్? ఫస్ట్ రోజే నా జాబ్ ఓడగొట్టించేలా ఉన్నారే. రేయ్, న్యాయ అన్యాయాలు చూడడానికి నేను కోర్టులో జడ్జిని కాదు, జగన్నాథన్. నువ్వు ఇంకేం మాట్లాడుకో, పద లోపలికి వెళ్దాం. రే విశ్వ, కాలేజ్ సెట్ చేస్తా, పదండి. సెట్ చేసావా? ఆ, అదేరా బండి, కాలేజీకి వెళ్ళడానికి బండి సెట్ చేస్తాను, పద వెళ్దాం. ఓహో మంచిదిరా. అమ్మా మీను రెడీయా? రెడీ నాన్నగారు. అయితే పదరా వెళ్దాం. పదండ్రా. ఒరే గోరా, అంకుల్ ఎక్కడికి వెళ్లే ముందు నల్లపిల్లి ఎదురొస్తే మంచి జరగదంటారు కదా, మరి మనకి కోతిగాడు ఎదురొచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుద్దో చాట్ జీపీటీ అని అడగరా. దానికి చాట్ జీపీటీ ఎందుకు అంకుల్? ఈ చాట్ పీటీ చాలు. బేసిక్ గా మనకు నల్లపిల్లి ఎదురైతే మనకి మంచిది కాదు. అదే ఈ కోతిగాడు ఎదురయ్యాడు అనుకోండి, ఆ నల్లపిల్లికే మంచిది కాదు, అంటే మనకి మంచిది కాదు. ఈ రోజుకి అయిపోదాం అంకుల్. ఎందుకు అప్సెకనంగా బయలుదేరడం చెప్పండి. రే రే, ఈ గ్యాప్ లో దీన్ని కూడా వాడేసుకున్నావా? నేను ఇప్పుడు దీన్ని వాడేసుకోకపోతే కాలేజీలో మీరు నా తాడేసుకుంటారు. ఐ కాంట్ టేక్ ద రిస్క్. పదండి విశ్వం అంకుల్, అపశకనం పదండి లోపలికి వెళ్ళిపోయి జాయిగా రేపు ఉదయాన్నే స్టార్ట్ అవుతాం. రాయ్, ఈ అపశకునాలన్నీ మీరు ఫాలో అవుతారేమో, నేను ఫాలో అవ్వను. విశ్వం అంకుల్ నా మాటనండి, మీరు వాటిని ఫాలో అవ్వకపోయినా తర్వాత అవి మిమ్మల్ని ఫాలో అవుతాయి. ఈ రిస్క్లన్నీ మనకు అవసరమా? రిస్క్ లేదు అని ఇప్పుడు తీసుకెళ్తారా? పెళ్లికి వెళ్తా సంఘలో పిల్లని నెట్టుకుని వెళ్ళినట్టు నువ్వెందుకురా మధ్యలో? చూస్తానండి, కాలేజ్ మేము చూస్తాం. ఒక ఎక్స్పీరియన్స్డ్ కాలేజ్ స్టూడెంట్ గా అసలు కాలేజ్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ర్యాగింగ్ గీగింగ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ టెస్ట్ చేస్తాం. వచ్చాడండి స్టూడెంట్ నెంబర్ 1. నువ్వు నీ కాలేజీకి తిన్నంగా వెళ్ళలేదు, మళ్ళీ ఈ కాలేజీకి వస్తాడంట. గోరా చదువుకోవడానికి కాబట్టి వెళ్ళలేదు, ఇప్పుడు జస్ట్ చూడడానికి కాబట్టి ఇట్స్ ఓకే. సర్లేరా గోరా, రానివ్వు. ఆడికి చదివే యోగం ఎలాగో లేదు, కనీసం చూసుకునే యోగమైనా కల్పిద్దాం. థ్యాంక్ యూ నాన్నగారు. మామా కమాన్ రా, లెట్స్ గో. మళ్ళీ ఈడొకడేంటి నీకు తోక? నాన్నగారు, మను ముక్కు అంటే 2 వేరు పదాలు కాదు, ఒక్కటే పదం. పదమా భాగ్యనగరం చాలా మారిపోయిందారా జగ్గు. అవును అంకుల్, హైదరాబాద్ అని పేరు కూడా మార్చారు. నేను చెప్తుంది పేరు గురించి కాదు, పరిస్థితుల గురించి. అవును అంకుల్, చిన్న బీరు అప్పట్లో 50 ఉండేది, ఇప్పుడు 150 అయిపోయింది. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అంకుల్, నాకేం అలవాట్లేదు. నీకు అలవాటైతే ఏంటి, లేకపోతే ఏంటి, ముందు మనం వెళ్తున్న పని గురించి చూడరా. ఆ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసావా? మనం వస్తున్నాం అని చెప్పావా? ప్రిన్సిపల్ కి ఆడి ఫోన్ చేయడం ఏంట్రా? నువ్వు కదా చెయ్యాలి, ప్రిన్సిపల్ నీ ఫ్రెండ్ కదా. నాకే కాదురా, గోరగాడికి కూడా ఫ్రెండ్. నేను వాడికి ఫ్రెండ్, వాడు నాకు ఫ్రెండ్, వీడు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఓహో, మొత్తానికి అందరూ ఫ్రెండ్స్ అన్నమాట. అవును అంకుల్, ప్రేమ దేశంలో ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా లాంటి ఫ్రెండ్స్ డబ్బు లేదంతే. ఓ అవునరా జగ్గు, ఎంతకీ మీ ఫ్రెండ్ పేరేంట్రా? పేరంటే అడుగుతున్నాడు కదరా గోరా, చెప్పు. అదేంట్రా ఆడిని చెప్పమంటున్నావు, నీకు తెలీదా? నాకెందుకు తెలీదురా, తెలుసు ఏదో పెద్దగా ఉంటది, నోట్లో ఆడుతుంది గాని బయటికి రావట్లేదు. నేను ఎప్పుడో అన్ని ఒరే అని పిలుస్తూ ఉంటాను కదా, అందుకే సడన్ గా అడిగేసరికి గుర్తు రావట్లేదు. ఒరే గోరా చెప్పరా. నాకు ఒకటి తెలుస్తేనే కదా అంకుల్ మీకు చెప్పడానికి. ఉండండి, ఏదో ఒకటి కవర్ చేద్దాం. విశ్వ అంకుల్, ఇప్పుడు జగ్గు అంకుల్ మీరు ఫ్రెండ్స్, అలా అని ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా విశ్వనాథం అని పిలిచాడా?
లేదా మీరు ఆయన్ని ఎప్పుడైనా జగన్నాథం అని పిలిచారా? ఫ్రెండ్స్ అన్నాక ఫుల్ నేమ్స్ గుర్తు పెట్టుకోకూడదు అంకుల్. అందులో నీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇంకా మర్చిపోవాలి. కావాలంటే అంకుల్ మీ ఫుల్ నేమ్ ఏంటో అడగండి. నా పూర్తి పేరేంట్రా చెప్పు. నీ పూర్తి పేరు విశ్వమే కదరా? చూసారా చూసారా, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఎలా మర్చిపోయాడా? కానీ వాడి పేరు నాకు గుర్తుంది. అయితే వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదా? కాదు, మీరు కూడా అర్జెంట్ గా మర్చిపోండి. ఎందుకంటే మీలాంటి ప్రాణ స్నేహితులు ఎప్పుడు పేరు పెట్టి పిలుచుకునే ఒక రోజు రాకూడదు కాబట్టి. భలే కవర్ చేస్తారా గోరా? ఇలాగే కాలేజీలో కూడా ఏదో ఒకటి కవర్ చేసి మీనుకు సీట్ ఇప్పించారా? నా బ్రతుకంతా మీ ఫ్యామిలీని కాపాడటం కవర్ చేయడంతోనే అయిపోతుంది అంకుల్. ఎవడ్రా ఓల్డ్? యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీటీ అరైవ్డ్. అటు చెప్పుగా. ఓరి గుంట పాప నువ్వా? ఏంట్రా గుంటపాపుడు సోంపాపుడు లాగా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. ఫోన్ చూసుకో అద్దంలో. రే మా వాళ్ళ ముందు పరువు తీకరా. మొన్న రెస్పెక్ట్ అడిగితే జాబ్ వచ్చాక ఇస్తా అన్నావు కదరా. ఇస్తాను. నీకు జస్ట్ జాబ్ ఇచ్చారు అంతే. నువ్వు ఇంకా పీటీగా ఫస్ట్ సంతకం పెట్టలేదు. ఈ లోపు ఏదో ఒకటి అయ్యి నిన్ను పీకేస్తే. అయ్యో అపశకునం. సో సంతకం పెట్టి ఐడి కార్డ్ తీసుకున్నాక కనబడు, అప్పుడు ఇస్తాను. ఒరే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకరా. పైన తదాస్తు దేవతలు ఉంటారు. పైగా ఇక్కడ సిచ్యువేషన్ కూడా జాబ్ ఊడిపోవడానికి దగ్గరగానే ఉంది. రే గోరా, ఏంట్రా వాచ్మెన్ తో నీ డిస్కషన్? టైం అవుతుంది కదా. వెళ్తున్నాను అంకుల్. ఒరే ప్రిన్సిపల్ సార్ ఎక్కడ ఉన్నారు? ఇంకెక్కడ ఉంటారు? గ్రౌండ్ లో ఉంటారు. గ్రౌండ్ లో నేను కదా ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? గట్టి పీకుతున్నారు. లేకపోతే ఏటేస్ ఈ రోజు ఏటి? ఆగస్టు 15 జెండా వందనం చేస్తున్నారు. ఓ మై గాడ్, ఈ రోజు ఆగస్ట్ 15. ఐ ఫర్గట్ రే. సారీ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇండిపెండెన్స్ లేని నా జీవితంలో పడి ఇండిపెండెన్స్ డే నే మర్చిపోయాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. Children, we want that education. Which education? That education on which strength of mind is increased, intellect is expanded, courage is developed. We want that education on which one can stand on his own feet. Emra? Yeah, absolutely correct. చౌకు, చెప్పరా. మన ఊరి రికార్డింగ్ డాన్స్ లో యాంకరింగ్ చేసుకునే వాళ్ళ ఉన్నాడు. ఎవరు రైడు? రికార్డింగ్ డాన్స్ యాంకర్ ఆయన అంకుల్, ఈ కాలేజీ ప్రిన్సిపల్. ఇదిగో ఈయన గారి ఫ్రెండ్. యా మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. డిటర్జెంట్ ఏం కాదు. గుడ్ మార్నింగ్ సార్. Emra, first day only later. Children, this morning I want to introduce you our new PT sir. Please welcome him onto the dais, Nana. Emra, hey, welcome to the dais. గోరా ఎవరన్నా పక్క పెట్టి స్టేజ్ మీద పిలిచినా రావట్లేదా? కొత్త పెట్టినా నేనే రాది. Emra, hey. కమింగ్ సార్. Emra, children, you have to know about this guy now, because he is not only our PT now, but also ex-software employee. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్. You shut up, రా. ఎవరికి తెలియాలి కదరా నువ్వు ఎందుకు వచ్చావో. Hey, children, this guy who is standing right behind me. బిహైండ్ కాదు సార్, బిసైడ్. బాగా చెప్పావురా, అదే చెప్తున్నా. ఇతనికి వాటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ రా. నీ ఎవ్రీ ఆస్పెక్ట్, నో సబ్జెక్ట్, ఆల్ హాఫ్ నాలెడ్జ్ లైక్ యూ. దట్స్ వై హీ కేమ్ యాస్ పీటీ టు అవర్ కాలేజ్ రా. ఈయన తిడుతున్నాడా పొగుడుతున్నాడా? Okay, that's enough of me telling about him. Hey, Nana, you only speak up. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. 1 minute. అరా నాన్న, వైరా బీటింగ్. వెయిట్ నేను కావాలనే పట్టుకున్నా. ఎందుకంటే ఈ మూమెంట్ నాకేదో కళ్ళ ఉంది. ఇది కళ నిజమా అని తెలుసుకోవడానికి నాకు నేనే పట్టుకున్నా. రా నాన్న, కలలా ఫీల్ అయి కొట్టుకోవడానికి ఇది పార్లమెంట్ అసెంబ్లీ కాదురా, స్కూల్ అసెంబ్లీ. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. చిన్నప్పుడు స్కూల్ అసెంబ్లీలో అది వాళ్ళ అక్కడ లాస్ట్ లో లైన్ లో నిలబడి ఉంది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడ్డా. అక్కడి
అక్కడి నుంచి నేను ఇక్కడ రావడానికి ఎంతో కష్టపడ్డాను. పాలు అమ్మినా, పూలు అమ్మినా, బజ్జీలు అమ్మినా, బిర్యానీలు కూడా అమ్మినా. లాస్ట్ కి కాలేజ్ నిన్నవా? కొన్ని దుష్టగ్రహాలు నాకు ఎప్పటికప్పుడు బొక్క పెడుతూనే ఉన్నాయి. కానీ నేను వాటిని లెక్క చేయకుండా చొక్కాకి ఉన్న కాలర్ ఎత్తుకొని తిరిగే రోజు వరకు ఇలా చెక్కు చెదరకుండా పోరాడుతూనే ఉంటా. చప్పట్లు ఇంకా అవ్వలేదు సార్. చాలరా నాన్న, నువ్వేమన్నా ఆడియో ఫంక్షన్ లో హీరోవా? గంటలు గంటలు మాట్లాడడానికి ఇక నేషనల్ యాంథమ్ పాడేసుకొని జెండా వందనం చేసుకుందాం. ఓకే సార్. యు ఓన్లీ సింగరా? మీయా సార్? యువే చల్రాన్. As our PT sir is taking charge from today, I would like to request him to sing national anthem ra. Start చేయండి. టంగ్ స్లిప్ లో వచ్చేసింది. గివ్ మీ వన్ అందర్ ఛాన్స్ సార్ ప్లీజ్. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నో రే. నెక్స్ట్ ఏదో ఒక ఐటమ్ సాంగ్ లా పాడతావో ఏమో. రన్. మీలో ఎవరైనా నేషనల్ యాంథమ్ పాడతారా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ కమ్ ఫార్వర్డ్ రా. చూడండి సార్, ఎవరు ఎత్తట్లేదు. నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, ఈసారి కరెక్ట్ గా పాడతా. రాయ్ నువ్వు ఉండరా. ఏంట్రా నాన్న చిల్డ్రన్, మీలో నేషనల్ యాంథమ్ పాడడం ఒక్కలకు కూడా రాదా? నేను పాడతాను సార్, నాకొచ్చు. వావ్ ఇమ్రాన్ నాన్న, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావు. దా నీ పేరేంటి తల్లి? మీనాక్షి సార్. ఓహో, అయితే మహాలక్ష్మి కాదు, మధుర మీనాక్షి. ఇదిగో అమ్మా, టేక్ ద మైక్, సింగ్ ద నేషనల్ యాంథమ్. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై హింద్. వావ్ సూపర్ రా నాన్న, వాట్ ఏ సింగింగ్, చాలా బాగా పాడావు. సార్ అది నేషనల్ యాంథమ్ సార్, ఎవరైనా అలాగే పాడతారు. మరి నీకేమైందిరా? నీకేమైందిరా? ఏమ్రా? డోంట్ టాక్ యు నాస్టీ ఫెలో. కమ్ టు మై ఆఫీస్ ఇమీడియట్లీ. ఓకే సార్. అలా చూడకండి సార్, భయం వేస్తుంది. ఏమ్రా భయపడుతున్నావా? నువ్వు చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను రా. మీ సిగ్గు చాలా సిరాగ్గా ఉంది సార్. రాయ్ నాన్న. సారీ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏంట్రా ఫర్గివ్? అసలు నువ్వు చేసిన దానికి బాబోయ్ 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 ఆపండి బాబోయ్. ఇండిపెండెన్స్ డే రోజు ఇన్ని బూతులు తిడతారా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇన్ని బూతులు తిట్టలేదు. ఎందుకు తిట్టలేదు? ఎందుకంటే నేను పుట్టక ముందే పోయాడు కాబట్టి. సారీ సార్, ఇంకెప్పుడు చేయండి సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ లీవింగ్ యూ రా. ఏమ్రా, ఎవర్రా వీళ్ళంతా? మీ ఫ్యామిలీయా? అవును సార్. ఇదేంట్రా ఇది? నువ్వేమన్నా ఎల్కేజీ పిల్లోడి బారా? నిన్ను కాలేజీలో జాయిన్ చేయడానికి ఎంతమందిని తీసుకొచ్చావు? మీకు ఎలా అర్థమైందా సార్? వీళ్ళు వచ్చింది నా కోసం కాదు సార్, మీకోసం. నా కోసమా? ఏంట్రా జగ్గు, నీ ఫ్రెండ్ నిన్ను చూసినా ఏం గుర్తుపట్టట్లేదు? అంటే మా ఇద్దరికి 2 రోజుల ముందే గొడవ అయిందిరా, అప్పటి నుంచి మాట్లాడలేవు. గొడవ? ఏం సార్, ఏంటి, ఏం కావాలి మీకు? ఇలా వచ్చారు? చెప్పరా? నన్ను చెప్పమంటావు ఏంట్రా? నీ ఫ్రెండే కదా, నువ్వు చెప్పు. మాట్లాడలేవని చెప్పాను కదరా, అందుకే నేను ఆడితో మాట్లాడను. కనీసం వాడు మొహం కూడా చూడను. ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడుకో. ఏమ్రా, ఏంటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? మ్యాటర్ ఏంటో చెప్పండి. అదే సార్, మీకు మొన్న చెప్పాను కదా, అడ్మిషన్ మన కాలేజీకి ఒక అమ్మాయి వస్తుంది, చదువుల తల్లి సరస్వతి దేవిలా ఉంటుంది. మొన్న మీకు చెప్పాను కదా సార్. రాయ్ రాయ్,
ఏంట్రా కన్ను కొడుతున్నావు? నేనేం కొట్టలేదు సార్. రాయ్ కొట్టావు. టింగు టింగు అని 2 సార్లు కొట్టావు. కన్ను కొట్టడం ఏంట్రా గోరా? ఎందుకు కొట్టావు? మన గొయ్యి మనమే తవ్వుకోవడం అంటే ఇదేనేమో. సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా కంట్లో ఏదో నలకబడితే తులుపుకుందామని కన్ను కొట్టా. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓ నల్లక. ఓకే. నమస్కారం సార్, నా పేరు కంచెపట్టు విశ్వనాథం. ఐ ఆమ్ దున్నపోతుల గేదిరాజు. నైస్ టు మీట్ యు సార్. దున్నపోతుల గేదిరాజు సార్, బఫెలోస్. మా అమ్మాలకేమో గేదెలుండేవి, మా నాన్నలకేమో దున్నపోతులు ఉండేవి. ఎవరి తరపున పేరు పెట్టాలో కన్ఫ్యూజ్ అయ్యి 2 కలిపి పెట్టేశారండి. ఓహో, చాలా పెద్ద పేరండి. అందుకేనేమో మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తు పెట్టుకోలేదు. ఎరా జగ్గు, మధ్యలోనే ఎందుకురా, నువ్వు మాట్లాడు. నా బెస్ట్ ఫ్రెండా? ఎవరండి అది? కళ్ళ ముందే పెట్టుకొని బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటారు? వీడారా? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటి? గోలీ సోడాల నుంచి గోళీలు తొప్పేసే మొహం వీడు. ఇట్స్ మీ. అబ్బా, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాక ఏవో చిన్న గొడవలు అవుతూ ఉంటాయి గురుగారు. అలాంటివన్నీ సర్దుకుపోవాలి గాని ఇలా హద్దులు పెంచుకొని మాట్లాడకుండా ఉంటాయి ఎలా? మీరు చెప్పింది కరెక్టే గాని ఇంతకీ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో నాకు అర్థం కావట్లేదు. అదిగో మళ్ళీ ఇంకా మనసులోనే పెట్టుకున్నారు మీరు. మీరు దేని గురించి చెప్తున్నారో కరెక్ట్ గా చెప్తేనండి ఆ విషయాన్ని మనసులో తీసి బుర్రలో పెట్టుకుంటాను. అదిగో ఇంకా తగ్గట్లేదు మీరు. సర్లే, ఈ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవలు నాకెందుకులే గాని, ఇదిగోండి నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడని నా కూతుర్ని వాడి బెస్ట్ ఫ్రెండ్ కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. నాకు అర్థం కాలేదు సార్. అబ్బా, ఏంటండి మీరు అన్నిటికీ అలా తెల్లమోహం ఎత్తున్నారు? రే గోరా, నువ్వైనా చెప్పు. చెప్తాను అంకుల్. ఇప్పుడు ఏం లేదు ప్రిన్సిపల్ గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కు కాలేజ్ ఉందనుకోండి. నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడని ఈ బెస్ట్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ కాలేజీలో జాయిన్ చేయాలని ఈ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాడు. అది కాదబ్బాయ్, ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చారన్నది అర్థమైంది, కానీ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేసావా? ఇంకా అనలేదేంటా అని చూస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంట. రేయ్, ఆ కుర్చీలో కోటేసుకుని కూర్చోగానే పైకి ఎదిగిపోయాను అనుకుంటున్నావా? అది చైర్ అడ్జస్ట్మెంట్ వల్ల, కావాలంటే దించేస్తాను. అడ్జస్ట్ చేయాల్సింది చైర్ని కాదురా, నీ మైండ్ ని. మన స్నేహం మీద నీకు ఎలాగో గౌరవం లేదని తెలిసింది. కనీసం నీ ప్రిన్సిపల్ వృత్తి మీద అయినా నీకు గౌరవం ఉంటే ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వు, లేకపోతే నాతో మాట్లాడుకో. రాయ్ ఏమరా నాన్న, ఏంట్రా అతను అలా వెళ్ళిపోతున్నాడు? హట్ చేసిన మీకే అర్థం అవ్వాలి సార్, హట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్. నేను హట్ చేశానా? మీరెంత ప్రిన్సిపల్ అయితే మాత్రం ఎంత పంతం పనికిరాదండి. నేనేం పంతం పట్టానండి? రాయ్ గోరా, ఏంట్రా ఇది? ఎవర్రా వీళ్ళంతా అసలు? నాకు బుర్ర పిచ్చెక్కుతుంది. సార్ 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 ఇలాంటి సమయాల్లోనే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. అయ్య బాబోయ్, నిజంగానే నా గుండె నొప్పి వస్తున్నట్టుందిరా. నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ యూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గోల్డ్ అలాగే. రాయ్ పీటే, అసలు వీళ్ళకి ఏం కావాలరా నాన్న? అడ్మిషన్ సార్. ఎవరికి రా నాన్న? ఇదిగోండి సార్, ఈ మధుర మీనాక్షికి. ఓ, ఈ చదువుల తల్లికా ఈ అడ్మిషన్ ఇచ్చేస్తే మీరు వెళ్ళిపోతారా? జస్ట్ ఇచ్చేసానన్న మాట అన్నా చాలు సార్, వెళ్ళిపోతాం. అయితే ఇచ్చేసాను రా, ఫ్రీ సీట్. ఫ్రీ సీట్? అవునరా నాన్న, ఫ్రీ సీటే. నన్ను కొంచెం ఫ్రీగా వదిలేండి రా బాబు. ఓకే సార్, రెస్ట్ ఇన్ పీస్. రే విశ్వ, ఏమైందిరా? సీట్ ఇచ్చాడా? ఇవ్వలేదంటే చెప్పు, కడిగేసి వస్తాను అదోని. ఏయ్ జగ్గు, ఎందుకురా ఎలా చేసావు? దొరికేసావా? సారీ రా విశ్వ. దేనికిరా సారీ? నీకు ఫ్రీ సీట్ ఇప్పించినందుక? ఫ్రీ సీటా? అవునరా, నీ ఫ్రెండ్ మన మీను తల్లికి ఫ్రీ సీట్ ఇచ్చాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏదో అనుకున్నాను గాని మీది ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అని అనుకోలేదు. నీకు చెప్పాను కదరా, బెస్ట్ ఫ్రెండ్స్. నేనే చెప్పా ఆడికి ఫ్రీ సీట్ ఇమ్మని. కంటెంట్ మొత్తం నేను రాస్తే లాస్ట్ లో వచ్చి క్రెడిట్స్ దొబ్బేశారు కదా అంకుల్. చెయ్, ఈ పిసినగొట్టు ఫ్యామిలీ ఎంత. ఏ గోరా నీకోటి చెప్పాలరా. రేయ్, చూసిన వాళ్ళు తేడాగా అనుకుంటారు. ఏంటది? అది కాదురా. అయితే థ్యాంక్స్ ఓన్లేరా. మీ ఫ్యామిలీలో నువ్వు కుక్కవు కాపోయినా నీకైనా విశ్వాసం ఉంది. ఇట్స్ ఓకేరా, డోంట్ వరీ. థ్యాంక్స్ కదా. థ్యాంక్స్ కూడా కాదా? మరి ఇంకేంట్రా? నేను ఒకటి ఫిక్స్ అయిపోయానురా. ఏంటది? మీనుతో పాటు
నేను కూడా ఇదే కాలేజ్ లో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను రా. అంటే ఇప్పుడు ఇంకో అడ్మిషన్ అడగాల?